మన బీబీ నగర్కి వచ్చేటప్పటికి ఎయిమ్స్లో 100 సీట్లు ఉంటాయి. అట్లాగే మంగళగిరి వచ్చేటప్పటికి ఎయిమ్స్కి వచ్చేటప్పటికి 125 సీట్లు. అంటే మన 2 స్టేట్స్లో 225 సీట్లు ఎయిమ్స్కి సంబంధించినటువంటి సీట్స్ ఉన్నాయన్నమాట అండి. టోటల్గా 2257లో ఇది ఎయిమ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీరు ఇందాక నుంచి అడుగుతున్నారు కదా, కట్ ఆఫ్ పరిస్థితి ఏంటి? చాలా ఆసక్తికర విషయం మీకు చెప్తా. ఎందుకు ఎగ్జాక్ట్గా మనం చెప్పలేము ట్రెండ్ రాకుండా అనే దానికి ఉదాహరణ ఇది. జనరల్ కేటగిరీలో ఎయిమ్స్లో 16,728 ర్యాంక్కి కట్ ఆఫ్ అయ్యిందన్నమాట అండి. టోటల్గా 20 ఎయిమ్స్ ఏదైతే అన్నానో దీంట్లో ఎప్పుడు 2025లో లాస్ట్ ఇయర్. అదే 2024కి వచ్చేటప్పటికి 25,037కి కట్ ఆఫ్. ఇక్కడ మార్కులు చెప్తా మీకు. 25లో 541కి కట్ ఆఫ్ లాస్ట్ ఆ ర్యాంక్కి. అదే 2024లో మీరు చూస్తే 652. ఇప్పుడు చెప్పండి, ఇది 541, 652, రైట్? సో 110 మార్కులు, 109 మార్కులు డిఫరెన్స్ ఉంది, చూసారా? సో 109 మార్కులు తక్కువ వచ్చినా సరే లాస్ట్ ఇయర్ వచ్చింది. ఎందుకని? పేపర్ టఫ్గా ఉంది కాబట్టి. సో కాబట్టి పిల్లలు ఇప్పుడు ప్రస్తుతం నీట్ రాసినటువంటి పిల్లలు ఎప్పుడు కూడా స్కూల్లో, కాలేజెస్లో, వాళ్ళ కోచింగ్ సెంటర్స్లో ఈ మార్కులు అని చెప్తూ ఉంటారు. పేపర్ టఫ్గా ఉంది అనేటువంటిది, రిలేటివ్గా టఫ్గా ఉంది అనేటువంటిది అందరికీ తెలిసినటువంటిది. కాబట్టి మార్కులు కొంచెం తగ్గినా, 40-50 మార్కులు తగ్గినా సరే ఇప్పుడు రిజల్ట్ వచ్చేంత వరకు మీరు ఏ విధమైన బాధ పడవద్దు, హ్యాపీగా మీ పని మీరు చేసుకోండి అనేటువంటిది నా సలహా. సో ఈ ట్రెండ్ వచ్చిన తర్వాత ఇప్పుడు చెప్పినటువంటి ఎగ్జాంపుల్ 109 మార్కులు డిఫరెన్స్ అంటే, ఇప్పుడు అదే ఆ పిల్లవాడు అమ్మో నువ్వు 100 మార్కులు తగ్గిపోయినాయి నాకు, నేను పోయింది ఏడాది అని అనుకుంటే కాదు కదండి, సిచ్యువేషన్ అది కాదు కదా, అది నేను అనేది. అదే 2023కి వచ్చేటప్పటికి 614 మార్కులకి ఎయిమ్స్లో కట్ అయిందనమాట అండి. సో ఇది పేపర్ యొక్క టఫ్నెస్ని బట్టి ఉంటుంది. సో కాబట్టి దాన్ని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో అదే ఎయిమ్స్కి వచ్చేటప్పటికి ముందు చెప్పేస్తాను. ఓబీసీ కేటగిరీలో 527 లాస్ట్ ఇయర్, 2024లో 675 మార్కులకి ఆగింది. సో అదే ఈడబ్ల్యూఎస్కి వచ్చేటప్పటికి 536 2025లో, 2024లో 647. ఎస్సీ కేటగిరీ 501 మార్క్కి కూడా ఎయిమ్స్లో సీట్ రావడం జరిగింది లాస్ట్ ఇయర్. ఎస్టీ కేటగిరీ 425. అలాగే ఫారెన్ కోటా ఉంటుంది, ఎఫ్క్యూ అంటారు, అది 557 మార్కులకి అది కట్ ఆఫ్ అయిందన్నమాట అండి.